అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో నేను గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చనీయాంశమైనటువంటి ఓట్ల చోరీ విషయంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈ ఓట్ల చోరీ విషయాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి ఓట్ల చోరీ విషయంలో ఆధారాలు బయటపెడుతూ ఎన్నికల కమిషన్ మీద, బీజేపీ పార్టీ మీద, ప్రధాని నరేంద్ర మోడీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి, విమర్శలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి ఈ ఓట్ల చోరీ అంశం అనేది ఏమాత్రం ఎంత బలం చేకూర్చింది, లేదా ఈ ఓట్ల చోరీ విషయం వల్ల రాహుల్ గాంధీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా, అంటే ఆయన యొక్క బలహీనతలు ఏమన్నా బయట పెట్టిందా అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి కర్ణాటక సెంట్రల్ పార్లమెంటు స్థానంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసి కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ అధికారంలోకి బీజేపీ పార్టీ మోడీ అధికారం చేపట్టడానికి కారణమయ్యారు. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకోకుండా, రాజ్యాంగ నియమాలకు కట్టుబడి పనిచేయకోకుండా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుకోకుండా బీజేపీ పార్టీ కోసం, మోడీ కోసం తొత్తుగా వ్యవహరించి వారిని అధికారంలో తీసుకురావడానికి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది, కూలీ చేసింది అంటూ రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ని పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి అయినా ఓట్ల చోరీ జరుగుతుంది, ఎన్నికల కమిషన్ ప్రజల నుంచి ఓట్లు చోరీ చేసి బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అంటూ ఓట్ల చోరీ విషయంలో కొన్ని ఆధారాలు బయటపెట్టడం జరిగింది. ఈ ఆధారాలు చూసిన తర్వాత దేశ ప్రజలంతా కూడా రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలను, చూసినటువంటి ఆధారాలను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు. ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ ఆధారాలు చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ నిజంగానే బీజేపీ కోసం పనిచేసింది అనేటువంటి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ యొక్క ఓట్ల చోరీ విషయాన్ని దేశ ప్రజల అందరి ముందు రాహుల్ గాంధీ ఉంచిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ మౌనం, ఆ తర్వాత అంతిమ లబ్ధిదారు అయినటువంటి బీజేపీ పార్టీ మౌనం, ప్రభుత్వ పెద్దల యొక్క మౌనం అనేది దేశ ప్రజలందరి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదేమో అని ప్రజలంతా కూడా ఒక స్థిర నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కనుక చూసుకుంటే దేశ ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల మీద అనుమానాలను అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు. కర్ణాటక సెంట్రల్ పార్లమెంట్ స్థానంలో 1,00,000 ఓట్లకు పైగా అవకతవకలు జరిగింది అంటూ ఆయన కొన్ని ఆధారాలు చూపించడం జరిగింది. రాహుల్ గాంధీ ఫేక్ ఓటర్లు, తర్వాత ఒక ఇంట్లో 2-3 ఉండాల్సినటువంటి చోట 70-80 మంది ఓటర్లు ఉండడం, ఓటర్ల జాబితాలో చిరునామా విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం, ఓటర్ యొక్క తండ్రి పేరు విషయంలో ఏబిసిడీలు అంటే అక్షరాలు ఉండడం, ఇంగ్లీష్ అక్షరాలు ఉండడం, ఆ తర్వాత తొలిసారి ఓటు వేస్తున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉపయోగించే ఫామ్ ఏదైతే ఉందో ఫామ్ 6ను ఉపయోగించుకుని 70-80 ఏళ్ల వృద్ధులు వేల సంఖ్యలో ఓట్లు వేశారు తొలిసారి. ఇది ఎంత విచిత్రంగా ఉంది, ఎంత మోసం జరిగిందో ఒకసారి గమనించాలంటూ రాహుల్ గాంధీ అన్ని ఆధారాలు కూడా చూపించడం జరిగింది. వాటికి తోడు డిజిటల్ రూపంలో ఓటర్ల జాబితా మేము అడిగితే ఎన్నికల కమిషన్ మా మీద పక్షపాతం చూపిస్తూ కూడా మేము అడిగినటువంటి సౌకర్యాన్ని ఇవ్వకోకుండా, డిజిటల్ ఓటర్ల జాబితా ఇవ్వకోకుండా ఒక పేపర్ల కట్ట అనేది ఇచ్చింది. ఆ పేపర్ల కట్టను మేము స్కాన్ చేద్దామని చూసినా కూడా స్కాన్ చేయడానికి వీలు లేనటువంటి పేపర్ల కట్ట 7 అడుగులు ఉన్నటువంటి కట్టను ఇచ్చింది. ఇదిగో అంటూ కొన్ని ఫోటోలు కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో, పోలింగ్ సమయంలో అక్రమాలు జరగకోకుండా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మేము అడిగిన ఎన్నికల కమిషన్ ఏమాత్రం సమాధానం చెప్పకోకుండా మీకు మేము ఇవ్వకూడదు అనేటువంటి ఒక విషయాన్ని చెప్తుంది తప్ప ఎందుకు ఇవ్వకూడదు సరైనటువంటి కారణాన్ని చెప్పుకోకుండా ఎన్నికల కమిషన్ దాగుడు మూతలు వాడుతుంది. ఖచ్చితంగా డిజిటల్ రూపంలో ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ను మాకు ఇస్తే ఎన్నికల అక్రమాలు జరిగాయా లేదా అనేది దేశ ప్రజల ముందు మేము ఉంచుతాం. ఎన్నికల అక్రమాలు జరగలేరు, పారదర్శకంగా జరిగాయి అని ఎన్నికల కమిషన్ భావిస్తే కనుక మాకు డిజిటల్ ఓటర్ల లిస్ట్ ఇవ్వండి, అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వండి అంటూ కూడా రాహుల్ గాంధీ దేశ ప్రజలనే ప్రశ్నిస్తున్నటువంటి ఆలోచనల్ని రేకెత్తించేటువంటి ప్రశ్నలను అయితే రాహుల్ గాంధీ దేశ ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా, ఆధారాలన్నీ కూడా రాహుల్ గాంధీకి ఆయన చేసినటువంటి ఆరోపణలకి, విమర్శలకి బలం చేకూర్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. మరొక బలమైనటువంటి అంశం ఏమిటి అంటే కనుక ఎప్పుడైతే ఓట్ల చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ బయటకు తీసుకొచ్చారో, బయట పెట్టారో, దేశ ప్రజల ముందు ఉంచారో అప్పటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్, అంతిమ లబ్ధిదారి అయినటువంటి బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్రంలోని పెద్దలంతా కూడా తేలిపుట్టిన దొంగల్లాగా వ్యవహరించడం, అంటే సమాధానం
చెప్పలే చెప్పడానికి కూడా బయటికి రానటువంటి పరిస్థితి అనేది వారికి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదిగో రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు లేదా ఆయన చూపిస్తున్నటువంటి ఆధారాలు నిరాధారమైనవి, ఇదిగో అసలైన వాస్తవాలు. 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయి, మేము ప్రజల ఓట్లతోనే గద్దెనెక్కామని బీజేపీ పార్టీ ఎక్కడా కూడా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆధారాలు చూపించలేకపోతుంది. ఇక్కడ ఈసీ మౌనం, బీజేపీ పార్టీ మౌనం, అలాగే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల మౌనం అంతా కూడా దేశ ప్రజలందరినీ కూడా ఆలోచన అయితే చేపించే విధంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికల కమిషన్ కూడా బదులిస్తున్నటువంటి తీరు కూడా దేశ ప్రజలను మరింత ఆలోచన రేకెత్తించే విధంగా కనిపిస్తూ ఉంది. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు చేస్తే కనుక గతంలో ఎన్నికల కమిషన్ మేఘాల మీద ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి ఈవీఎం మిషన్ల మీద ఎలా అయితే అనుమానాలు నివృత్తి చేసిందో, ఈ ఓటర్ల జాబితా అవకతవకల మీద ఎన్నికల కమిషన్ ఎందుకని మీడియా ప్రెస్ ముందుకు వచ్చి ఆధారాలను చూపించడానికి భయపడుతుందో అర్థం కావట్లేదంటూ దేశ ప్రజలు కూడా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీని ప్రమాణం చేసి, అంటే దేవుడి మీద ప్రమాణం చేసి మీరు మీ ఆధారాలు నిరూపణ చేయండి, ఆ తర్వాత మేము స్పందిస్తామన్న రీతిలో ఎన్నికల కమిషన్ సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీకి ప్రశ్నలు సంధిస్తూ ఉందో, ఆ తీరు కూడా కొంత ప్రజల్లో అనుమానం రేకెత్తిస్తూ ఉంది. సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఓళ్ళలో కానీ లేదా కింది స్థాయి ఎవరైనా తిట్టుకున్నా లేదా కొట్టుకున్నా దేవుడి మీద ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను లేదా పలానా చోట ప్రమాణం చేస్తాను రండి అంటూ కొంతమంది గుమ్ముగూడే పరిస్థితి కింది స్థాయిలో కనపడతా ఉంటుంది. కానీ ఇప్పుడు కింది స్థాయి, గ్రామ స్థాయి ప్రజలు వ్యవహరించే తీరుగా స్వతంత్రబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచంలో ఏ దేశంలో లేనటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడుతున్న ఎన్నికల కమిషన్ ఒక క్రింది స్థాయి, గ్రామ స్థాయి ప్రజానికంగా దేవుడి మీద ఒట్టేయండి, ప్రమాణం చేయండి అంటూ ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీని కోరటం అనేది అతిపెద్ద హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. అలాగే ఎన్నికల కమిషన్ యొక్క నిబద్ధత మీద అనుమానాలు మరికొంత, అంటే ఎన్నికల కమిషన్ రోజు రోజుకి వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేది ఎన్నికల కమిషన్ మీద అనుమానాలను మరింత బలాన్ని చేకూరుస్తుంది తప్ప ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ మీద సానుభూతి కానివ్వండి లేదా ఎన్నికల కమిషన్ మీద లేదు ఎన్నికల కమిషన్ బాగా పనిచేసిందని ప్రజల్లో ఎక్కడ కూడా ఇసుమంత అయినా కూడా కొంత నమ్మకం అనేది లేనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక ఈ ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ బలాలు ఈ విధంగా ఉంటే బలహీనతలు ఏంటి? ఓట్ల చోరీ విషయాన్ని ఎత్తుకున్న రాహుల్ గాంధీ తన బలహీనతలను బయట పెట్టుకున్నాడా, రాజకీయ నాయకుడిగా అనేటువంటి అంశాలు కూడా కొన్ని తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎందుకు ఇక్కడ ఓట్ల చోరీ విషయంలో బలాలు బలహీనతలు అని సపరేట్ చేయాల్సి వస్తూ ఉంది అంటే, గత 2 టర్మ్లు కూడా 10 సంవత్సరాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు రాహుల్ గాంధీ దగ్గర లేవు. రాహుల్ గాంధీ ఎప్పుడు పిఎం అవుతాడో అంటూ సొంత పార్టీ, సొంత కూటమిలోనే రాహుల్ గాంధీ నాయకత్వం మీద కొన్ని అనుమానాలను అయితే వ్యక్తం చేయడం జరిగింది. సామాన్య ఓటర్లు కూడా రాహుల్ గాంధీకి జాతీయ స్థాయిలో రాజకీయం నడిపి ప్రధాని అయ్యేటువంటి రాజకీయ సత్తా లేదేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఓట్ల చోరీ అనేది రాహుల్ గాంధీకి అతిపెద్ద అడ్వాంటేజ్గా అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలోనే దానికి సమానంగానే కొన్ని బలహీనతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రాహుల్ గాంధీకి. ముందుగా అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే, రాహుల్ గాంధీ ఇక్కడ పదే బీజేపీ పార్టీ ఎలా గెలుస్తుంది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం అనేది అతిపెద్ద బలహీనతగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగి ప్రజలు ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఎవరైనా సరే ఎన్నిసార్లు అయినా సరే ప్రజామోదం ఉంటే కనుక ఖచ్చితంగా 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఆ పార్టీ ఉండొచ్చు లేదా ఆ నాయకుడే అధికారాన్ని చెలాయించవచ్చు. ఇది ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఉండేది ప్రజల యొక్క తీర్పే. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ 2 సార్లు బీజేపీ పార్టీ ఉంది కదా, మీకోసారి మూడోసారి ఎలా వచ్చింది? ఇదే మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉందంటే, బీజేపీ పార్టీ మూడోసారి రాకూడదు, బీజేపీ 2 సార్లు ప్రధానిగా 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి కూటమి పార్టీ 3వ టర్మ్ అధికారంలోకి రాకూడదని ఏమైనా భారత రాజ్యాంగంలో ఉందా? లేదు కదా. ఎవరైనా సరే ప్రధాన హోదా ఉంటే ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా గెలవచ్చు అనమాట. ఇది రాహుల్ గాంధీ ఈ చేసినటువంటి ఆరోపణ అనేది అతిపెద్ద బలహీనతగా కనిపిస్తూ ఉంది. ఇక రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి నాయకత్వం మీద కొన్ని అనుమానాలు లేదా ఈ ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ నాయకత్వానికి సంబంధించి బలహీనతగా కనిపిస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, బీజేపీ పార్టీకి కేంద్ర స్థాయిలో
ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో వారితో కలిసి పనిచేసినటువంటి పార్టీలన్నీ కూడా ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైనటువంటి కూటమి ఇండీ కూటమి. ఈ ఇండీ కూటమిలో ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీకి పెద్దదిగా మద్దతు లేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తప్ప ఎవరు ఈ ఓట్ల చోరీ విషయంలో జాతీయ స్థాయి మీడియా ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారేమో అనేటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. లేదా వారు బయటికి రావడానికి ఓట్ల చోరీ విషయం మీద మాట్లాడడానికి భయపడుతున్నారా, లేదా రాహుల్ గాంధీ ఈ ఇండీ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జాతీయ స్థాయి నాయకుల్ని కలుపుకుని ముందుకు వెళ్ళడానికి ఆయన ఇష్టంగా లేరేమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కనపడుతుంది. క్రింది స్థాయి ఆయనతో పాటు పనిచేసేటువంటి జాతీయ స్థాయి పేరు పొందినటువంటి నాయకుల్ని కలుపుకు వెళ్ళకపోతే కనుక రాహుల్ గాంధీకి అతిపెద్ద మైనస్గా ఓట్ల చోరీ అనేది కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇండీ కూటమిలో మమతా బెనర్జీ కనిపిస్తూ ఉన్నారు. మహారాష్ట్రకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకో కొంతమంది కూడా ఉన్నారు అన్నమాట. ఇండీ కూటమిలో కీలకంగా ఉండి మొన్నటి వరకు ఉండి పార్టీ నుంచి వెళ్ళిపోయిన కూటమి నుంచి వెళ్ళిపోయిన అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. వారు అక్రమ కేసులు పెడితే జైలుకి వెళ్ళొచ్చారు అనే ఒక సానుభూతి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా రాహుల్ గాంధీ ఏమాత్రం కూడా కలుపుకుని వెళ్ళట్లేదు. కొంత రాజకీయంగా వ్యతిరేక భావాలు ఉన్నా కూడా ఈ ఓట్ల చోరీ అనేది దేశవ్యాప్తంగా అందరికీ కూడా అవసరమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ని, మమతా బెనర్జీని, మహారాష్ట్ర నాయకుల్ని, ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి బీజేపీ చేతిలో ఓడిపోయినటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులను కూడా రాహుల్ గాంధీ కలుపుకు వెళ్ళట్లేదు. వారికి కనీసం ఆయన పిలుపులు కూడా ఇవ్వట్లేదు. బీజేపీ పార్టీ ఈ విధంగా అందరిని మోసం చేస్తుంది కాబట్టి, ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది కాబట్టి అందరూ కలిసి రండి అని ఎక్కడ కూడా పిలుపుని ఇవ్వకపోవడం అనేది రాహుల్ గాంధీ యొక్క అతిపెద్ద బలహీనతగా కనిపిస్తుంది. ఇక ఇటు తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు కూడా మోడీకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వచ్చేపాటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకమే, ఇటు ఇండీ కూటమి కూడా వ్యతిరేకం. వీళ్ళు తటస్థంగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉంది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తటస్థంగా ఉంది. వీరిని మా కూటమిలోకి రండి అని ఆహ్వానించకపోయినా కూడా ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, మీకు అన్యాయం జరిగి ఉండవచ్చు, మీరు కూడా మీ ఆయా రాష్ట్రాల్లో ఒకసారి మొన్న జరిగినటువంటి ఎన్నికలను ఫలితాలను ఒకసారి విశ్లేషణ చేసుకోండి అంటూ రాహుల్ గాంధీ మీడియా ముఖంగా ఒక్కసారి కనుక పిలుపునిస్తే ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీకి సానుభూతంగా ఉండేటువంటి అభిమానులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నాయకుల్లో మనందరినీ మనకు పిలుపునిస్తున్నారు, మనకు ఒక వేదికను సృష్టిస్తున్నారు జాతీయ బీజేపీ పార్టీకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా. కాబట్టి మనం ముందుకు వెళితే బాగుంటుంది, బీజేపీ పార్టీని దోషిగా నిలబెట్టే ఒక బలమైనటువంటి అంశం మనకు దొరుకుతుంది అని భావిస్తారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ ఎన్డీఏ కూటమి నాయకుల్ని పట్టించుకోవట్లేదు, పిలుపునివ్వట్లేదు. ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి చేతులు ఓడిపోయినటువంటి నాయకులు కూడా ఆయన ఏమాత్రం పిలుపునివ్వకపోవడం అనేది భవిష్యత్తులో రాహుల్ గాంధీ యొక్క నాయకత్వ లక్షణాలకు సంబంధించి అతిపెద్ద మైనస్గా కలుపుకుని వెళ్ళకపోవడం అనేది నాయకత్వ లక్షణాలకు అతిపెద్ద దెబ్బ అనమాట. ఇది కూడా ఈ ఓటు చోరీ విషయంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకొక విషయం ఏమిటి అంటే 2024 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేవలం దేశవ్యాప్తంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్క కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్లమెంటు స్థానాన్ని పరిశీలన చేసిందా? మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా అంటే బీజేపీ గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచినటువంటి లోక్సభ స్థానాలలో ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆధారాలను సంపాదించలేకపోతుంది అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇక అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటి అంటే రాహుల్ గాంధీకి, ఇక్కడ రాహుల్ గాంధీ ఈవీఎం మిషన్ల పనితీరు మీద ఆయన ఎక్కడ కూడా అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఈవీఎం మిషన్లు ట్యాంపర్కి గురయ్యాయని ఎక్కడ కూడా ఆయన నోటి నుంచి రావట్లేదు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ పేరుతో లేదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల పేరుతో ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరించి ఆ ఓట్లు అనేది ఎన్డీఏ కూటమికి పడే విధంగా బీజేపీ ఎన్నికల కమిషన్ను ప్రలోభాలకు గురి చేసింది, వారిని దారికి తెచ్చుకున్నారు అని ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పడం అనేది అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక గత కొన్నేళ్ల నుంచి కూడా ఈవీఎం మిషన్ల మీద గ్రామ స్థాయి వరకు కూడా అందరూ ఈవీఎం మిషన్లు ట్యాంపర్ జరిగినాయంటూ అందరూ ఓడిపోయినటువంటి అందరూ కూడా చెప్తున్నటువంటి సాధారణ విషయం అనమాట. ఇది ఒక సాధారణ విషయం అయిపోయింది భారతదేశంలో ఈవీఎం మిషన్ల ట్యాంపర్ అనేది.
గతంలో ఎన్నికల కమిషన్ ఈవీఎం మిషన్లు ఎవరైనా ట్యాంపర్ చేస్తే వారికి అది ఇస్తాం, లేదా బహుమతి ఇస్తాం, లేదా న్యాయస్థానం ముందు వచ్చి చూపించండి, చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఇస్తామంటూ ఎన్నికల కమిషన్ అప్పట్లో భారీ ఆఫర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరో కూడా ముందుకు వచ్చి ఈవీఎం మిషన్ ట్యాంపర్ చేయగలమంటూ నిరూపించలేకపోయారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఈవీఎం మిషన్ ట్యాంపర్ను కాకుండా ఓటర్ల జాబితాలో తప్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రణాళికాబద్ధంగా ముందస్తు ప్లాన్ ప్రకారమే బీజేపీ పార్టీ ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుని లోక్సభ ఎన్నికల్లో గెలిచింది అనేది రాహుల్ గాంధీకి అతిపెద్ద ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే, ఈ విధంగా బీజేపీ పార్టీ ఎన్నికల కమిషన్ మ్యానిపులేట్ చేస్తే కనుక, వారిని ప్రలోభాలకు గురి చేసి వారి ద్వారా లబ్ధి పొందితే కనుక, ఎందుకని చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది ఒక అతిపెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఇక్కడ కర్ణాటకలో ఆ విధంగా ఓటర్ల జాబితాలో అవతవకలు పాల్పడితే, దేశవ్యాప్తంగా కూడా ఓటర్ల జాబితాలో అవతవకలు పాల్పడి అసలు ఎవరి మీద ఆధారపడకుండా ఏకఛత్రాధిపత్యంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని పరిపాలించవచ్చు కదా. కేవలం చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఎందుకు ఆధారపడే వాళ్ళు ప్రభుత్వాన్ని, వారి యొక్క ఎంపీల సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది బీజేపీ పార్టీకి సపోర్ట్గా ఉండేవాళ్ళు, అలాగే కొంతమంది సామాన్యులు కూడా తటస్థంగా ఉండేవాళ్ళు కూడా ఈ విషయాన్ని రాహుల్ గాంధీ మీద ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఓట్ల చోరీ అంశంలో బలాలు బలహీనతలు ఒకసారి కనుక చూసుకుంటే, బలాలు ఎక్కువగా పెద్ద మొత్తంలో హైలైట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆధారాలు చూపిస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్, బీజేపీ పార్టీ, మోడీ, అమిత్ షా వీళ్ళెవరూ కూడా రాహుల్కి వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించలేకపోవడంతో ఒకంత బీజేపీ పార్టీకి ఈ ఓట్ల చోరీ విషయంలో మైలేజ్ పెరిగిందనే విషయంగా తెలుస్తుంది. ఇక గ్రౌండ్ లెవెల్లో కనుక ఓట్ల చోరీ విషయంలో ఏ విధంగా ఉంది అంటే కనుక, ఒకవేళ ఓట్ల చోరీ నిజంగా జరిగితే కనుక, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఏ విధంగా ఎమర్జెన్సీని విధించి దేశంలో పరిస్థితులను అల్లకల్లం చేశారో, ప్రస్తుతం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఓట్ల చోరీ అనేది మరింత ఆధారాలు బయటపడితే మరొక ఎమర్జెన్సీ అనేది, ప్రజల్లో విప్లవం అనేది, ప్రజల్లో చైతన్యం అనేది వచ్చి ఎమర్జెన్సీ పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో అంటే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసేటువంటి పరిస్థితి, మోడీకి, బీజేపీ పార్టీకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే పరిస్థితులు అయితే రాబోయే రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరొక ఎమర్జెన్సీ భారతదేశంలో వచ్చినా కూడా ఆశ్చర్యపోవలసిన లేదు అంటూ గ్రౌండ్ లెవెల్లో సామాన్య ప్రజానికం క్రింది స్థాయి నుంచి గల్లీ వరకు కూడా ఈ విషయం గురించి అందరూ కూడా చర్చించుకుంటారు. మొత్తంగా ఏదైనా సరే ఓట్ల చోరీ విషయం అనేది రాహుల్ గాంధీకి రాజకీయ ప్లస్ అయినా కూడా, ఎన్నికల కమిషన్ తన యొక్క నిబద్ధతను, తన యొక్క నిజాయితీని, పారదర్శకతను చూపించుకోవాల్సినటువంటి అవసరం ఈవీఎం విషయంలో లేకపోయినా కూడా, ట్యాంపర్ విషయంలో ఏ విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించి తన యొక్క పారదర్శకతను నిరూపించుకుంది, ఈ ఓటర్ల జాబితా అవకతవకల విషయంలో కూడా ఎన్నికల కమిషన్ అనేది తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. అలాగే బీజేపీ పార్టీ కూడా, మేము ఓటర్ల జాబితాను అవకతవకలు చేసి ఎటువంటి మోసం చేయకుండా మేము నిజంగా ప్రజల ఓట్లతోనే మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నామని బీజేపీ పార్టీ పెద్దలు కూడా రాహుల్కు వ్యతిరేకంగా ప్రజల ముందు ఆధారాలు చూపిస్తే తప్ప ప్రజల్లో అనుమానాలు తొలగిపోయేటువంటి పరిస్థితులు అయితే